సాధారణ జీవనం గడిపే చారి గారు ఆచారిలాగా మారడానికి మీ జీవితంలో మెరుపు లాంటి సంఘటన? ప్రతి మనిషికి ఒక 3 టర్నింగ్ పాయింట్లు వస్తాయి. ఎప్పటికప్పుడు మనకు ఈ ప్రకృతి అనేది మనకు అది తెలియజేస్తూనే ఉంటుంది. పని చేయడం కోసమే కారణ జన్మ కూడా తీసుకుంటాడు. ప్రజల్లో ఉంటూ కూడా సో మీరు డివోషనల్ వైపు చాలా అద్భుతమైన మార్గాన్ని ఎంచుకోవడానికి మీ జీవితంలో జరిగిన సంఘటన? దెబ్బ తాకితే మస్తు చాలా రక్తం అయింది. అంటే అది మైండ్ సెట్లో బాగా అట్లా ఫిక్స్ అయిపోయింది. పెద్ద గుయ్యిలాగుంటే ఆ కట్టెల్లా పడిపోవడం, అప్పుడు దెబ్బలు తాకడం. ఇప్పుడు బెంగళూరు వెళ్ళవలసిన వాటిని కలకత్తాకి వెళ్ళిన దిశ మారింది. దీని తర్వాత మళ్ళీ 2015లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్ఫురణ పడ్డది దేవునికి నాకు సంబంధించినటువంటి. సో అంతకు ముందు ఆ తర్వాత అనిపించే ఘటన? జేసీబీ ఇక్కడనే ఉండనివ్వండి, రేపు తెల్లారి కమరోల కాంచు జరిగిపోతాడు, మళ్ళీ జేసీబీ రాదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుకున్నారు. అంటే అన్న కరోనా వచ్చింది అప్పుడు, ఆ మూట ఉలువల మూట